మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ మాఘమాస శుభ గురువారం. ఈరోజు మనం సాయి లీలలు అనే శీర్షికలో మరొక అద్భుతమైన సాయి లీల గురించి విని అందరికీ షేర్ చేద్దాం. గత ఎపిసోడ్లో కంబ్లే అనే వ్యక్తి పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే ఎవరో వచ్చి డోర్ బెల్ను పదే పదే మోగిస్తున్నారనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. దానికి కంటిన్యూషనే ఈ స్టోరీ. కంబ్లే ఒక నిశ్చయానికి వచ్చాడు. ఎవరు డోర్ బెల్ను పదే పదే మోగిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నాడు. ప్రక్క ఇళ్ళ వాళ్ళకి అడిగి వచ్చాడు, వారెవరైనా అలా కొడుతున్నారా అన్నది అతని ప్రశ్న. మాకేం తెలియదని ఆశ్చర్యపోయారు వారందరూ. అయినా అంత అర్ధరాత్రి పని కట్టుకుని వచ్చి డోర్ బెల్ ఎందుకు కొడతామని తిరిగి అతడినే ప్రశ్నించారు. ఒకరోజైతే అతగాడు బయట గుమ్మం దగ్గరనే కూర్చున్నాడు. ఒక రకంగా ఆ బెల్ల క్రిందనే కూర్చున్నాడు. కాసేపటికి అలా కూర్చున్న వాడల్లా ఒక క్షణం కళ్ళు మూశాడు. వెంటనే బెల్లం మ్రోగింది. చూస్తే ఎవరూ లేరక్కడ. ఆఖరకు పరీక్షలన్నీ అయిపోయాయి. అన్నిట్లోనూ అతడు పాస్ అయినట్లు తెలిసింది. దాని తర్వాత ముఖాముఖి జరిగే పరీక్ష ఉంది. వారం తర్వాత ఉంటుందని తెలిసింది. దానికి కూడా ఎంతో సమకూర్చి తయారవుతున్నాడు. అతడికి నిద్ర వచ్చిన క్షణంలో బెల్లం మ్రోగడం, వెంటనే అతడు మేలుకొని మళ్ళీ చదువుకు ఉపక్రమించడం జరిగేది. కంబ్లే ముఖాముఖి పరీక్ష కూడా బ్రహ్మాండంగా పాస్ అయిపోయాడు. అన్నీ అయిపోయిన తర్వాత అతడు హాయిగా నిద్రపోయాడు. ఇక బెల్ల ఆగిపోయింది. అప్పుడు అనుకున్నాడు, బాబాయే నన్ను లేపడానికి బెల్లం మ్రోగించారని, తన చదువు కోసం బాబా ఆ పని చేశారని నిర్ణయానికి వచ్చాడు. ఆ భావన రాగానే అతడి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. హృదయం పరవశించింది. భక్తి గుండెల నిండా అలముకుంది. బాబాకు షిరిడి వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నాడు. అందుకే కుటుంబంతో సహా షిరిడీకి వస్తానని హృదయపూర్వకంగా మొక్కుకున్నాడు. అయితే ఉద్యోగంలో పదోన్నతి కలగడం, కొత్త బాధ్యతల మీద పడడంతో వెంటనే షిరిడి వెళ్ళలేకపోయాడు. అప్పుడిలా అనుకున్నాడు, నేను నా మతం ప్రకారం చూస్తే బౌద్ధ మతానికి చెందినవాణ్ణి. ఈ లీల 1988లో జరిగింది. దీని గురించి ఇంకా ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇది అందరికీ నమ్మశక్యం కాదు. ఇదేంటి ఇలా జరుగుతుందా అని నవ్వుకుంటారని భయం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.